జిల్లా ఒంటిమిట్ట మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు జగనన్న పెన్షన్ కానుక కార్యక్రమాన్ని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి నిర్వహించారు. రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మీకు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి ఇచ్చిన మాట ప్రకారం ఇక మీ ఇంటికి 3,000 రూపాయలు నీ తలుపు తట్టి మీ చేతికి వాలంటీర్లు అందజేస్తారు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి చెప్పిన హామీలు మడమ తిప్పకుండా మన సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఆయన తెలిపారు. మీ కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సేవలను గుర్తించి మళ్లీ మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గజ్జల శ్రీనివాసులు, గిడ్డంగుల శాఖ డైరెక్టర్ ఆకిపాటి వేణుగోపాల్ రెడ్డి, మండల విద్యా కమిటీ చైర్మన్ షేక్ అజంతుల్లా మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తకోలి శివారెడ్డి, తేలూరి శేషారెడ్డి, శివారెడ్డి, ఒంటిమిట డీలర్ మస్తాన్, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సుబ్బరాయుడు విజయలక్ష్మి గారు తీసుకో పక్కన బ్రహ్మయ్య రాజమండ్రి రాజమండ్రి కానీ ఈ మంటపల్లి కానీ ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అన్నీ కూడా ఆర్థికంగాను అలాగే ఆరోగ్యంగాను ప్రతి విషయంలోనూ ముందుండి మీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రం బాగుంటే మనం దేశంలోనే ఒక అగ్రగామిగా మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చు. ప్రజల ముఖంలో నేను సంతోషం చూడాలి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి గమనించి ముఖ్యమంత్రి గారు ఆయన 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం మీలోంచి వచ్చిన సూచన సలహాల మేరకే నవరత్నాలు ప్రవేశపెట్టడం, ఆ నవరత్నాల్లో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా 99% ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది చాలా ప్రభుత్వాలు చూసాం, చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం. మనం ఏదైనా చెప్పారంటే దాదాపు 200 పేజీలు 300 పేజీలు మేనిఫెస్టో ప్రకటిస్తారు. దాంట్లో మ్యాక్సిమం అంటే దాంట్లో మనం చదివేది మనకు అర్థమయ్యేది ఏముండవు. ఏదో 45 ఇస్తారు ముఖ్యమంత్రిగా, అవి ఇచ్చి మమ్మల్ని ఇచ్చి ప్రజలను సంతోష పెట్టే మార్గం చేస్తారు. అలా కాకుండా మన ముఖ్యమంత్రి గారు ఏవైతే ఇవ్వగలుగుతామో ఏవైతే